తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో రాత్రంతా వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు వర్షాలతో హైదరాబాద్ జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. మూసీ నదిలోకి 339 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అటు హిమాయత్ సాగర్ సైతం నిండు కుండను తలపిస్తోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో రాత్రంతా వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు వర్షాలతో హైదరాబాద్ జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. మూసీ నదిలోకి 339 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అటు హిమాయత్ సాగర్ సైతం నిండు కుండను తలపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదైతే వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. మరొక 2-3 రోజుల్లో కూడా ఇదే తరహాలోని ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే హైదరాబాద్ నగరంలోనే నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. భారీ వర్షం కూడా మొదలైందని చెప్పొచ్చు. ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, బంజారీల్, జూబ్లీస్, మెహదీపట్నం, మణికొండ, ఏపూర్, చంద్రనగర్, అలాగే బాలానగర్, శరత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లోని ఒక్కసారిగా అయితే భారీ వర్షం అయితే కురిసింది. ముఖ్యంగా నిన్న కురిసిన ఏదైతే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఇటు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లోని ఏదైతే నిన్న అర్ధరాత్రి వరకు ఇదే వర్షం కొనసాగిందని చెప్పొచ్చు. అలాగే మరోపక్క జిహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా సూచించారు. హైదరాబాద్ నగరంలో పలు అత్యవసరమైన తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు ఏదైతే ప్రజలకు చెప్పిన పరిస్థితి అయితే ఉందో, అలాగే ఏదైనా ప్రయాణాలు ఉన్నా సరే వెంటనే వాటిని వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించడం జరిగింది. వర్షాలు అలాగే వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయమైనా అందించేందుకు కూడా అధికారులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ వర్ష దాటికి భారీ వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. కాజాగూడలో 12 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఎస్ఆర్ నగర్ లో 11, ఖైరతాబాద్ లో 11, అలాగే తరూర్నగర్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురవడంతో కూడా రోడ్లు, చెరువుల్లో అయితే తరలించాయని చెప్పు. ఒకవైపు వర్షం, మరోవైపు ఇటు ట్రాఫిక్ జామ్ తో కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆఫీస్ నుంచి ఏదైతే బయటకు వచ్చే సమయంలో ఈ వర్షం పడడంతో కూడా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. అలాగే మరొక ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య వరకు కూడా నన్ను మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ముందుగానే హెచ్చరిస్తుంది. 4 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం కూడా ఆదేశించారు. అలాగే ఇప్పుడు జలాశయాలు కూడా ఇప్పటికే నిండు కుండల మారి అని చెప్పొచ్చు.
అలాగే మరోపక్క లోటత్తు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు యూసఫ్గూడ కృష్ణానగర్ ప్రాంతాల్లో కూడా భారీ వరద ప్రవాహం నిన్నైతే కనబడింది కాబట్టి ఆ లోటత్తు ప్రాంతాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కుమార్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. 2 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. హనుమకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. జనగామ జిల్లాలోని దేవరుప్పల్లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలోని గీసిగొండలో 10.9 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలోని మడికొండలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.